హలో ఫ్రెండ్స్, నేను మీ జోషిత్. మళ్ళీ ఒక వీడియో కూడా పెట్టలేదు. ఈ వీడియో మీకోసమే. ఇది ఏంటంటే వంగలపూడిలోని ఆశ్రమం అనమాట. ఇది చూడడానికి మేము ఇక్కడికి వచ్చాం. పదండి, ఈరోజు భోగి రోజు అనమాట. ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. మీన్స్ ఈ ఫ్లవర్స్ కదా, ఈ లీవ్స్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయి. వాటర్లో ఉంటాయి అనమాట ఇవన్నీ. ఈ వాటర్లో ఉంటాయి. అవునా, నిజమా? ఇలా వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది. ఇది చాలా పనస చెట్టు, పెద్ద పనస చెట్టు అన్నమాట. మామిడి చెట్టు అక్కడ ఉంది పక్కన. తులసి తులసి మళ్ళీ ముగ్గురి ఫోటోలు ఉన్నాయి. ఇప్పుడు నేను చుట్టూ ప్రదక్షిణాలు చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇలా వెళ్ళినట్టయితే అక్కడ చదువు తల్లి చెట్టు ఉంటుంది అనమాట. బుద్ధి చెట్టు. అక్కడ ప్రదక్షిణాలు చేస్తే ఎక్కువ చదువు వస్తుందని ప్రదక్షిణాలు చేస్తారన్నమాట మొక్కలు తెచ్చి. ఇక్కడ నేను కొత్త బట్టలు కాబట్టి నేను ప్రదక్షిణాలు చేయలేను. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న. అదే అనమాట. ఇదే అనమాట. ఇదిగోండి బుద్ధి చెట్టు. ఇలా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ శివుడు, స్వామి, ఇంకా వినాయక స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ గంట కొట్టబోతున్నాను నేను. గుళ్ళో ఫోన్లు చెప్పరా స్టార్ట్ చేస్తాం. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది నాగుల దేవత పుట్ట అనమాట. నాగుల దేవత పుట్ట. మీరు మన నాగలోకంలో ఉన్నారు నాగరాజా. నాగలోకం ఏంటే, మన భూలోకం కదా. అప్పుడప్పుడు పిక్నిక్ కోసం భూలోకం వెళ్ళొస్తూ ఉంటాం తప్ప మన లోకం ఈ నాగలోకమే నాగరాజా. నాగరాజు కదా, నా పేరు నాగరాజా. మీరు పొరపడుతున్నాను, మీ పేరు నాగరాజే. ఇక్కడ నుంచి నాగుల దేవత వస్తుంటారు కాబట్టి మనం ఈ పుట్టకు కూడా ప్రదక్షిణాలు చేద్దాం. ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అక్కడ ఒక కొండ ఉంటుంది అనమాట. ఆ కొండలో వాటర్ వేస్తే ఫ్లవర్స్ అప్పుడే పెరుగుతాయి అనమాట. అక్కడికి వెళ్దాం. చిచి లీవ్స్ పెరుగుతాయి అనమాట. చిచ్చి, ఈ చంద్రగిరి చంద్రుకే వీల్ స్లిప్ అయిందేంటి? ఫీట్ స్లిప్ ఆన్ ద ఎలిఫెంట్. ఓకే అంటే ఏనుగు కూడా కాల్ జారుతుందని ఇంగ్లీష్ లో చెప్పా. మొక్కే పెరిగిపోద్ది. వీడియో ముట్టుకోక ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి ఫ్లవర్స్ చూడండి అందులోనే. మీన్స్ లీవ్స్ అనమాట. ఇవి ఈ బాగుంటాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. బాగున్నాయి కదా. ఇలా లోపలికి వెళ్తాయి. ఇటువైపు కూడా ఉంటాయి ఫ్రెండ్స్, ఇటువైపు కూడా ఉంటాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా ముందుకు వెళ్దాం. వాటర్ స్లో జోషు. ఇప్పుడు మనం డైరెక్ట్ ఆశ్రమంలోకి వెళ్ళిపోదాం. పదండి. ఎక్కడో ఫ్లవర్స్ ఉన్నాయా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఇందాక చూపించాను మీకు.
ఇదే అనమాట. పదండి ఫ్రెండ్స్, మళ్ళీ అదే దారిలో వెళ్తున్నాం. అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, బాగున్నాయి కదా. ఈ చెట్టు చూడండి, లెట్స్ గో. హలో ఫ్రెండ్స్, ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్. ఆశ్రమంలోకి వెళ్దాం మనం. ఆశ్రమంలోకి అయితే ఇక్కడికి లోపలికి వెళ్దాం. ఇక్కడైతే హాయిగా ఇలా కూర్చోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఇక్కడ చాలామంది తిరుగుతూ ఉంటారు, ఫారినర్స్ అది ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు ఈ గుళ్ళని. ట్రావెలింగ్ అనేది ట్రావెల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ ప్లేస్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి వంగల్పూడి వచ్చినప్పుడు ట్రై చేయండి. మీన్స్ చూడండి, ట్రై చేయడం కాదు, చూడండి. ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అలా ముందుకు వెళ్దాం. ఇక్కడ మళ్ళీ చూసినట్టు ఉంటుంది. ఇక్కడ మళ్ళీ అక్కడ తులసి ముందుకు వెళ్దాం. వెనకాల చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో చూసుకుంటాం. ఇక్కడ భోజనాలు పెడతారనమాట. ఇక్కడ భోజనాలు చూడండి. ఇక్కడ కొత్తగా కట్టారనుకుంటా, అందుకే ఇంత నీట్గా ఉన్నా, లేదంటే అది చిన్నగా ఉంటే మనకు తెలుసు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ యాగం చేస్తారు. దీనిపైన చెక్క పెట్టేశారు. ఇక్కడ నుంచి బాగా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇది భూదేవత ఫ్రెండ్స్. ఇది మూత తీయాలి, చూసారా ఫ్రెండ్స్. అందులో ఏదో స్పైడర్ ఉంది. మళ్ళీ వెళ్దాం పదండి. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ చెట్టు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్లవర్స్ చూడండి, ఈ ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్. ఈ పారిజాతం పూలు ఫ్రెండ్స్. ఇవి కింద పడితే తీసుకోవాలి, పైన నుంచి ఉండగా తీసుకుంటే అసలు మంచిది కాదనమాట. పైన నుంచి ఉండగా తీసుకోకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్స్ అనమాట. ఈ పారిజాతం, అవి చంపంగి, అక్కడ చూడండి, అవి సంపంగి ఫ్లవర్స్ చెట్టు ఫ్రెండ్స్. ఇంకా ఫ్లవర్సే కాలేదు. ఆ చెట్టు వేరేది, ఈ చెట్టు అనమాట. ఆ చెట్టు కాదు, ఈ చెట్టు ఫ్రెండ్స్. ఇది సంపంగి చెట్టు అని చెప్పాను కదా, ఇది ఆ ఫ్లవర్ అనమాట. ఈ ఫ్లవర్ వాసన చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా చూడండి. ఇంకా వాసన కూడా చూడండి ఎంత బాగుంటుందో. మీరందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా చాలా వీడియో ఉంది, కానీ ఇది మిడిల్ కాబట్టి మిడిల్లో చెప్తాను నేను ఎప్పుడు. అదండి ఫ్రెండ్స్. అక్కడ చూడండి ఫ్రెండ్స్, అక్కడ చూడండి ఎంత ఫ్లవర్ ఎంత బాగుందో ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇది దేవుడికి పెడతారనమాట. కొయ్యకూడదు. మందారం ఇది. ఇందులోంచి నేను అనుకుంటున్నాను, నేను చాలాసార్లు తిన్నాను కూడా. ఇది ఇందులోంచి హనీ వస్తూ ఉంటుంది. ఇలా కోసుకుంటే ఇలా అయితే హనీ వస్తుంది.
ఈ నేచర్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. అక్కడ చూడండి అలా నడుస్తూ ఉంటారు, అక్కడ పైనుంచి అలా వర్షం పడుతూ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అంత బాగుంది. ఈ నేచర్ని చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? కాబట్టి ఒక్కసారి అన్నారండి, ఇంకా చాలా మంది చూపిస్తాను పదండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ శివుడికి చాలా ఇష్టం అనమాట. ఈ విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం. విఘ్నేశ్వరుడికి పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ జిల్లేడి చెట్టు యొక్క పువ్వు అనమాట. దీని యొక్క ఇవి ఈ శివుడికి చాలా ఇష్టం. ఈ చెట్టు యొక్క ఆకు శివుడికి చాలా ఇష్టం అనమాట. ఈ పెడితే చాలా మంచిది అంటారు. కానీ ఈ ఫ్లవర్స్ యొక్క పాలు కంట్లో పడితే కలిపోతాయి. కాబట్టి మీరు అసలు దీన్ని కోయకండి. నేను జాగ్రత్తగా కోసాను అనమాట. దీన్ని మాత్రం మీరు అసలు కోయకండి. ఈ ఫ్లవర్స్ని నేను ఇప్పుడు పాడేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేరే చోటకి వెళ్తున్నాం. మీకు ఇదే చోట కానీ వేరే చోట బాగు చెట్టు. ఇక్కడ మెట్లు ఉంటాయి. చెప్పండి ఫ్రెండ్స్, ఇది ఇల్లుకి దారి పట్టి. కానీ ఇక్కడ అన్ని మొక్కలు ఉన్నాక పాము అనేది ఉంది. అట్టిగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా అట్టిగా ఉంది ఫ్రెండ్స్. పువ్వు కూడా ఉంది, అట్టి పువ్వు ఉంది. అదే ఫ్రెండ్స్, దీనికంటే లోపలికి మనం వెళ్ళకూడదు కాబట్టి ఇంకా బయటకు వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ వెళ్ళొచ్చా? ఇక్కడికి వెళ్ళొచ్చు. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచి ఫ్లవర్స్. పదండి ఫ్రెండ్స్. డబ్బులు సౌండ్ ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ ఆకుల్లో ఉన్నాయి కానీ కాదు. ఈ ఆకుల్లో ఉన్నాయి కానీ కాదు ఫ్లవర్స్. ఫ్రెండ్స్ ఇది బత్తా చెట్టు అనమాట, బత్తాకాయ. కానీ దీనికి చీమలు పట్టేస్తాయి. అందుకే ఇక్కడ చెట్లు ఓన్లీ పండించే వాళ్ళ దగ్గరే కొంటాం. ఒకవేళ ఇలాంటి చెట్లలో కొంటే అప్పుడు చీమలు పట్టేసి, కానీ చెట్టుల్లో కొంటే ఏంటంటే మనకి ఫీలింగ్ వస్తుంది. అందువల్ల మనకి ఆర్గానిక్ ఫ్రూట్స్ అనేవి దొరుకుతాయి. కానీ బయట కొనడం వల్ల ఏంటంటే బయట కొంటే కెమికల్స్ అవి ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆర్గానిక్గా చేసుకోవడమే బెస్ట్. కానీ దీనికి చీమలు పట్టకుండా చూసుకోవాలి. అదే అదే ఫ్రెండ్స్. ఇంకొక చోటకి వెళ్దాం. ఒకసారి మేడ ఇక్కడ దాకా వెళ్ళి చూసేద్దాం. బాబాయ్కి వెళ్ళకూడదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీని ముళ్ళు ఎంత షార్ప్గా ఉంటే చాలా షార్ప్గా ఉంటుంది. ఇది గుడని మీరు అనుకోరు. ఎందుకంటే చూడండి, గుడని అనుకోకపోయినా ఇక్కడికి వస్తే తెలిసిపోదు ఫ్రెండ్స్ ఇది గుడో కాదు. ఇది గుడి వెనకాల ఫ్రెండ్స్. సరస్వతి దానికంటే ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక నీళ్ళు లోపల ఉంటాయి అన్నమాట. ఇది ఒక వాటర్ ట్యాంక్ అనమాట, వాటర్ ట్యాంక్ లాంటిది. ఇక్కడ పైన కూడా మొక్కలు ఉన్నాయండి ఫ్రెండ్స్. చూడండి దాంట్లో వచ్చేస్తున్నాయి, అవి ముట్టుకుంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి. పదండి ఫ్రెండ్స్, మీరు ముట్టుకున్నది ఏదన్నా అలా ఇలా ముట్టుకుంటూనే వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సరస్వతి దేవి అన్నాను కదా, ఇదే. ఇదిగోండి ఫ్రెండ్స్, సరస్వతి దేవికి కలశం ఉంటుంది. ఇదిగోండి ఇదే కలశం. ఈ రెండు కలశాలు, ఇదిగో ఇవన్నీ కలశాలే.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంటది సరస్వతీదేవి కలవ పువ్వులు కాలు పడతారు. ఇది మళ్ళీ తులసి అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళడానికి దారి లేదు కాబట్టి మనం ముందు తులసి, కానీ మనం వెళ్తున్నాం, వెళ్ళకూడదు కానీ మనం వెళ్తున్నాం. ఎందుకంటే మళ్ళీ నడిచి వెళ్ళి ఇప్పుడు ఇది దత్తాత్రేయ స్వామి అనమాట. పక్కన ఏం చూడకూడదు. శ్రీరామ్ శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జయ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఇప్పుడు గంట కొట్టబోతున్నాను నేను. ఈ ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది పైన ఒక కలర్ కింద ఒక కలర్ ఉంటుంది. ఇది లీవ్స్ అన్నమాట, ఫ్లవర్స్ కాదు. ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇంకా కొద్దిగా డ్రోన్ బాగుండేది. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇదే మెయిన్ ఎగ్జిట్ కూడా. ఇప్పుడు నేను దీని నుంచి వెళ్ళబోతున్నాను. ఇక్కడ చెప్పులు అవి పెట్టుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మెయిన్ ఎగ్జిట్ నుంచి మేము వెళ్ళిపోతున్నాం అనమాట. వచ్చేసారి ఖచ్చితంగా మీకు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడైతే ఇంకొక ముగ్గు చూపించేసి ఇంకా వెళ్ళిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ముగ్గు ఇదైతే నేనే వేసాను అన్నమాట. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఫ్రెండ్స్ ఎంత బాగుందో. కానీ ఈ గుడి అంటే నాకు చాలా ఇష్టం, అందుకే నేనే వేసా. పదండి ఫ్రెండ్స్, కడిగేసుకోవడం చేతులు, అందుకే మీకు చూపించలేదు. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గూగుల్ కిడ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గూగుల్ కిడ్స్. ఇది కాలం ఫ్రెండ్స్.